క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ఈ యొక్క సమయంలో ప్రభునామంలో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం ఆలోచన చేద్దాం. అదేమిటంటే ఈనాడు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘములకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో సంఘము ఒక్కటే అన్నటువంటి విషయం మనకి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లు మనము చూడగలుగుతాం. అయితే సంఘము ఒకటే అనేటువంటి విషయము అనేది మనం లేఖనాల ద్వారా తెలుసుకుందాం. ఎందుకు మనం తెలుసుకోవాలంటే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 38,000 పైగా సంఘములు ఉన్నాయి. ఆ సంఘములకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. మరి సంఘము ఒకటే అని బైబిల్ తెలియజేస్తూ ఉంటే మరి అనేకమైనటువంటి సంఘాలు ఎలా వచ్చాయో, ఎలా పుట్టుకు వచ్చాయో కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. అయితే సంఘము అనేటువంటి మాటకు మనం అర్థం గమనించినట్లయితే గ్రీకు పదములో ఎక్లేషియా అని ఉంటుంది. ఎక్లేషియా అనగా పిలువబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు, దేవుని యొక్క రాజ్యంలోనికి పిలువబడినటువంటి వారు. ఎక్కడ నుంచి? అపవాది యొక్క అధికారంలో నుంచి, అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుంచి. అవును కదా? అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మీరు చూస్తే కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో అంటున్నాడు. ఒకసారి మీరు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు యేసునందు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారైన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి, లోకంలో నుంచి వేరుపరచబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడి ఆయన యొక్క రాజ్యంలోనికి పిలువబడినటువంటి ఒక సమూహము, ఒక గుంపు. కాబట్టి సంఘము అనేది ఒకటే. ఆ సంఘము ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే 4వ అధ్యాయంలో 4వ వచనంలో, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడుతుంది. శరీరము ఒకటే అనగా సంఘము ఒకటే. మరి ప్రపంచవ్యాప్తంగా 38,000 సంఘాలు ఎలా వచ్చాయి? ఆ సంఘములకు అనేక పేర్లు ఎలా వచ్చాయంటే మనుషుల్లో ఐక్యత లేకుండా, ఒకరికంటే ఒకరు గొప్పగా, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను ఇంకా గొప్ప అనే అనేకమైనటువంటి వ్యక్తులు ఏక మనస్సు లేక, భిన్నాభిప్రాయాలు కలిగింది, ఒకరికొకళ్ళు ఐక్యత లేక విడిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. కానీ బైబిల్ గ్రంథం మనం తెలియజేస్తూ ఉంది, మొట్టమొదటి సంఘాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యెరూషలేములో ఆయన క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆయన అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనేక మంది బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, ఇర్మియా అనియు, ఏలియా అని అనుకుంటూ ఉంటే పేతురుని అడుగుతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుడు పేతురు అంటాడు, నీవు జీవం కలిగినటువంటి దేవుని కుమారుడవు, నీవు సజీవుడు అయినటువంటి జీవం గల దేవుని కుమారుడవు అన్నటువంటి మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ సంగతి పరలోకమందున్నటువంటి తండ్రి మాత్రమే పేతురుకు బయలుపరిచినట్లు మనం చూస్తాం. అయితే ఈయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరి సంఘమును కట్టింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సంఘము కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అనే అపోస్తలుల కార్యములో ఉంటుంది. ఆ సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడు. మరి సంఘమునకు ఏ పేరు ఉండాలి?
ఏ పేరు ఉండాలి? సంఘము ఒకటే. ఆ సంఘమును స్థాపించింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అది క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యెరూషలేములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. కాబట్టి సంఘం ఒకటే. ఆ సంఘాన్ని కట్టింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆ సంఘమునకు ఏ పేరు ఉండాలి? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని అన్నటువంటి మాట మనకు రాయబడి ఉంటుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సంఘమునకు శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి సంఘము ఒకటే. ఆ సంఘమును స్థాపించింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సంఘమునకు శిరస్సుగా ఉంది ఆయన. ఆ సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టింది ఆయన. మరి ప్రపంచవ్యాప్తంగా సంఘములు ఎలా వచ్చాయి? అనేకమైనటువంటి పేర్లు ఏ విధంగా పెట్టుకున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే 13వ వచనంలో క్రీస్తు, చూడండి 11వ వచనంలో, మీలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయి ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్ల వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిస్తున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమును మీరు బాప్తిస్వం పొందితిరా? నా నామం వలన మీరు బాప్తిస్వం పొందితిరని మీరు ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి నేను ఎవరికి కూడా బాప్తిస్వం ఇయ్యలేదు. నేను పౌలు వాడను, నేను అపొల్ల వాడను, నేను కేఫా వాడను అని. చూడండి, యేసుక్రీస్తు వారు సంఘము స్థాపించిన తర్వాత క్రీస్తు శకము 606వ సంవత్సరంలో బోనిపెస్ III అయినటువంటి ఆయన రోమన్ క్యాథలిక్ తీసుకొచ్చాడు. ఆ రోమన్ క్యాథలిక్లో నుంచి మరలా లోథరన్ అని, బాప్టిస్ట్ అని, సెవెంత్ డే అని, LEF అని, ఇలా అనేక రకమైనటువంటి పేర్లు ఉన్నాయి సంఘానికి. కానీ సంఘమునకు ఒకే ఒక పేరు. ఆ సంఘము క్రీస్తు సంఘము. ఎందుకంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదనని యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పినట్లు మనం చూడగలుగుతాం. ఆ సంఘమే క్రీస్తు సంఘము. ఆ సంఘమే ఒక్కటే. ఆ సంఘమునకు శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనుషులు స్థాపించినటువంటి సంఘాల్లో, మనుషులు పెట్టబడినటువంటి సంఘముల్లో మనము ఉండకూడదు. చూడండి, సంఘం ఒకటే అన్నప్పుడు మరి ఆ సంఘం ఏంటి ఆ సంఘం అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? సంఘము ఒకటే అన్నప్పుడు మీరు ఎప్పుడైనా, మరి సంఘము ఒకటే అని బైబిల్లో ఉంది కదా. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘములు ఎలా వచ్చినాయి? అనేక రకాలైనటువంటి బోధలు ఎలా వచ్చాయి? అనేక రకములైనటువంటి సిద్ధాంతాలు, పెద్దల పారంపర్యాచర్యములు, ఇవన్నీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే కలహములు, విభేదాలు, ఒకరికంటే ఒకళ్ళు గొప్పగా ఉండటము, నీ సంఘం గొప్ప, నా సంఘం గొప్ప అని. చూడండి, లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఆ పునాది క్రీస్తే. సంఘమునకు పునాది వేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ పునాది మీద ఒక అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడి ఉండదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నది. అలాగే 20వ వచనం చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి క్రీస్తే పునాది. ఆ సంఘమును కట్టింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సంఘం కొరకు తన ప్రాణం ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు.
చూడండి, ఈనాడు అనేక మంది అనేక రకాలుగా సంఘానికి వేరు వేరు పేర్లు ఉంటున్నాయి. సంఘానికి శిరస్సులు వారి పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంఘమునకు ఆయన పేరే ఉండాలి. ఆ సంఘము క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనుషులు స్థాపించినటువంటి సంఘాల్లో మనము ఉండకూడదు. క్రీస్తు యొక్క సంఘంలోనే మనం ఉండాలి. ఆ క్రీస్తు స్థాపించినటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళతారు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవచిస్తాడు. అయ్యా, ఆనాడు నీ నామము మేము దయ్యములు వెళ్ళకొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అంటే, అక్రమము చేయవర్లారా నేను మిమ్మల్ని ఎరగను అని అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే అక్రమము, సంఘము ఒక్కటే ఉన్నప్పుడు మరి అక్రమం అంటే ఏంటి? అనేక సంఘాలు వచ్చాయి. ఇక్కడ కొరింథీ పత్రికలో మీరు చూస్తే, ఒకటి నేను అపోల్లో వాడను, ఒకటి నేను పౌలు వాడను, ఒకటి నేను కేపా వాడను. అవును కదా. ఈనాడు సెవెంత్ డే ఒకళ్ళని, బాప్టిస్ట్ ఒకళ్ళని, ఎల్ఈఎఫ్ ఒకళ్ళని, పెంతెకోస్తు ఒకళ్ళని, తండ్రి సన్నిధి ఒకళ్ళని, ఇవన్నీ కూడా మరి మనుషులు స్థాపించిన సంఘములు కాదా? కాబట్టి సంఘము ఒకటే, అది క్రీస్తు సంఘము. అలాగే సంఘాల్లో రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. మనుషుల పద్ధతులు, ఆచారాలు. లేఖనం తెలియజేస్తూ ఉంది, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యోహాను సువార్త 4:24 ప్రకారం. కాబట్టి సంఘము ఒకటే అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఆ సంఘము స్థాపించింది యేసుక్రీస్తు వారని మీరు గమనించాలి. ఆ సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు వారని మీరు గమనించాలి. ఆ సంఘము కొరకు సిలువేయబడింది యేసుక్రీస్తు వారని మీరు గమనించాలి. ఈనాడు చాలామంది బంగారముతో, వెండితో, ఇక్కడ అదే అంటున్నాడు, వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడనూ వేయనేరడు. ఆల్రెడీ పునాది యేసుక్రీస్తు వారు వేశారు. ఆ పునాది మీద అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది మీద మన అందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ల వలె మనం కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి సంఘము ఒకటే, విశ్వాసం ఒకటే, తండ్రైన దేవుడు ఒకటే, బాప్తిస్ము ఒకటే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కానీ నాడు మనుషులు అనేక రకమైనటువంటి పేర్లతో సంఘాలు పిలువబడుతూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కట్టినడల్లా అది కాల్చివేయబడుద్ది. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయంలో వచ్చినప్పుడు దేవుడు స్థాపించినటువంటి, యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘం మాత్రమే పరలోకం వెళ్తుంది. ఆ సంఘమే వధువు సంఘంగా ప్రకటన గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సంఘం ఒకటని మీరు గమనించాలి. మనుషులు స్థాపించిన సంఘం ఏదో, యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘం ఏదో మీరు గుర్తెరిగి క్రీస్తు స్థాపించినటువంటి సంఘంలో మీరు అందరూ ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఆసక్తిగా మీ అందరికీ కూడా ప్రభునామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.